ఒకటి మనం చేస్తాను. ఈరోజు ఈ మండలంలో గారు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం 2019లో గెలిచిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి 2 సంవత్సరాలు కరోనా కారణంగా ఆయన చేసినటువంటి విధానాలు తెలియక తర్వాత కరోనా అయిపోయిన తర్వాత ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలాన్ని ఇద్దరికి దత్తత ఇచ్చేశాడు. ఆ ఇద్దరు తమ సమయంలో ఈ బుచ్చిరెడ్డిపాలెం అధికారంలో ఉన్నది. ఈ వైసీపీ నాయకులు కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి. రేపు రాబోయేటప్పుడు కూడా మీ అందరి చేతుల్లో ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం ఉండబోదు. కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా గుర్తుంచుకుని ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాలో నిరుపేదలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తి, విద్యాదానం అదేవిధంగా వాటర్ అన్ని కూడా ఇచ్చేటువంటి మహోన్నత వ్యక్తి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ కి రావడం మనందరి అదృష్టం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి పెద్దలు ప్రశాంతమ్మ గారు ఈ కోవూరుకి అభ్యర్థిగా రావడం కూడా పూర్వ జన్మంలో ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మళ్ళీ కానీ వైసీపీ కానీ వస్తే ఈ మండలంలో ఉన్నటువంటి 13 గ్రామాలు బుచ్చి పంచాయతీని మున్సిపాలిటీని 4 భాగాలుగా చేసి 13, 4, 7 మందికి ఈ బుచ్చిరెడ్డిపాలెంని దత్తత ఇస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా గుర్తించుకుని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎప్పుడో చరిత్రలో ఎప్పుడో రానిటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చి ప్రశాంతమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ మండలానికి పట్టినటువంటి పీడని విరమించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. 25 సంవత్సరాలు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను సేవ చేస్తే నన్ను నానా ఇబ్బందులు పెట్టి చేసినటువంటి వ్యక్తిని గుర్తించుకుని మీరందరూ కూడా మనందరికీ ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నటువంటి ఆది దంపతులుగా ఉన్నటువంటి ఈ పార్లమెంట్కి అసెంబ్లీకి వాళ్ళిద్దరిని కూడా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా చేయాలని చెప్పి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.